Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కసారి క్లారిటీ ఇస్తే 2024లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి, మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది, అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసులు మరి ఎంత వీలైతే తొందరగా ఎన్రోల్ చేసుకోండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. దేశం ఖండం దాటి క్లాసెస్ మాత్రం ఓవర్సీస్లో వెళ్తున్నాయి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్ మొదలు పెట్టడం విదేశాల్లో మొదలు పెడుతున్నాం. ఎస్, నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే, సినిమా వైజ్ చూసుకుంటే పాన్ ఇండియా అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు కదా. మనీ మంత్ర సబ్జెక్టు ఓవర్సీస్లోకి వెళ్తాం అనేది చాలా హ్యాపీ. పాన్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో 573వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తాను? మనకి గూగుల్ సృష్టికర్త అయినటువంటి ల్యారీ పేజ్ ఏమంటాడంటే, అసాధ్యం అనే పదాన్ని వదిలివేయడం ఆరోగ్యకరం అనే ఆలోచనల్ని అతను సమర్థిస్తాయని చెప్తుంటాడంటే, ఇక్కడ అసాధ్యం అంటూ ఏమీ లేదు ఈ సృష్టిలో. అంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇది మొత్తం పాసిబుల్ అవుతుందా కాదా అనే విషయంలో మనం ఏం చేస్తామంటే, మనని మనం తక్కువ చేసుకొని దాని గురించి ప్రయత్నం చేయకుండా ఇది నాతోనే ఎక్కడవుతుంది అనే ఒక ఆలోచన ద్వారా మీ జీవితంలో పొందే ఎన్నో విజయాల్ని మీరే ఆపుకుంటారు. దాన్ని అర్థమవుతుంది. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మీ జీవితంలో కావాల్సిన విజయాలు, లేదంటే మీ జీవితంలో మీరు సాధించాల్సినటువంటి ఎన్నో విషయాలు, వాటన్నిటిని మీరే అసాధ్యం అనే దాన్ని ఒక్కసారి సుసాధ్యం చేసుకుంటే అవన్నీ పొందొచ్చు. లేదంటే ఏమైపోతే అక్కడే అయిపోతారు. మన సబ్జెక్టులోకి వచ్చేసరికంటే అసాధ్యం అనేది లేదు, ఇంపాసిబుల్ అన్నాం, జస్ట్ ఐఎమ్ పాసిబుల్ అంటే అయిపోతుంది అంతే. అది అనుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనం పాజిటివ్గానే చెప్తాం కాబట్టి, మన సబ్జెక్ట్లో ఇంపాసిబుల్ లేదు కాబట్టి ఐఎమ్ పాసిబుల్ అని చెప్పుకుంటాం. ఎలా సాధ్యమవుతుంది మన సబ్జెక్ట్లో ఏదైనా విషయం కానీ, లేకపోతే ఒక డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఎందుకంటే మన సబ్జెక్ట్ అది కాబట్టి మనం దాని గురించే మాట్లాడతాం. మిగతా సమాజం గురించి మనకు సంబంధం లేదు. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టినప్పుడే అది వస్తుంది. ఈ దేని మీద దృష్టి పెడితే అది వస్తుంది. అలాగే ఎలా వస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఉంది, పాపం భర్త చనిపోయాడు, ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు, ఓకేనా. ఏదో రకంగా ఇల్లును అయితే పోషించాలి, 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ మొత్తానికి ఏదో పని చేద్దామని చెప్పేసి ఏదో షాప్లో వెళ్ళి ఒక 10,000 ఎంత ఇస్తున్నారు, మామూలుగా నడుస్తుంది బ్రహ్మాండంగా. ఎందుకో ఇలాగే ఉండాలి లైఫ్ అనే ఒక ఆలోచన వచ్చింది ఆమె. ఈ అసాధ్యం అనే దగ్గర ఆమె ఆలోచించింది ఏమనంటే, అసలు అసాధ్యం కదా, ఎందుకంటే నాకు ఇంకా ఎలాంటి సోర్స్ లేదు, నేను ఎలా ముందుకెళ్ళగలను, ఎలాంటి సపోర్ట్ లేదు. మనం ఏం చేస్తామంటే, మనని మనం తక్కువ చేసుకోవడానికి, మన మీద జాలి చూపించడానికి ఎప్పుడైనా మనం కొన్ని పదాలు వాడుతుంటాం మనం. ఎందుకంటే ఎవరైనా సరే మన మీద జాలి చూపించడానికి, అది నేను ఇలా చేయాలనుకున్నాను, నాకు ఇలా జరిగింది, అందుకని నేను చేయలేకపోయాను అంటే, అది జరిగి ఉండకపోతే నేను చేసేవాడిని. అవును, ఓకేనా. అంటే ఏటివాడు మన మీద జాలి చూపాలి, అయ్యో పాపం అని జాలి చూపాలి. దాంతో ఏమైపోతాడంటే, నువ్వు ఇంకా నిర్వీర్యం అయిపోతావు. ఈ అమ్మాయి అలా ఆలోచించకుండా వ్యతిరేక దిశలో ఆలోచించింది. మనం ఏం చెప్తాం, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆలోచనలు, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కాకపోతే నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ మాట మనం చాలా మాట్లాడుతాం. అవును, ఇంకా కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుతాం, సినిమా సంబంధించి రివ్యూస్ కానీ, లేకపోతే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇతడు పైకి వచ్చాడని మాట్లాడతాం. మరి అతడికి ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి వచ్చినప్పుడు నీకెందుకు సపోర్టు అంటే, నువ్వు ఇతరుల మీద ఆధారపడుతున్నావు. నేను 100,000 సార్లు చెప్పాను ఏమంటే, ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మీద ఆధారపడతామో అది చక్కని దారి చూపిస్తుంది. ఎందుకంటే మీ సుప్త చేతనాత్మక మనసు మిమ్మల్ని ఉన్నత మార్గాల వైపు మాత్రం ప్రయాణింపజేస్తుంది. అలాప్పుడు నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. ఈ అమ్మాయికి ఆలోచన వచ్చి ఇంకా నేనేమైనా చేయాలి, ఇంకా ఎక్కువ మొత్తంలో నేను సంపాదించాలి, ఎందుకంటే ఇది లైఫ్ కాదు. పిల్లలకి నేను ఇంకా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచి స్టడీ ఇవ్వాలి, మంచి బట్టలు కొట్టించాలి, నా పిల్లల్ని నేను ఉన్నతంగా చూసుకోవాలి అన్నప్పుడు నా ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి. మన వీడియోలు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఎప్పుడు ఏదైతే మనం అన్వేషిస్తూ పోతామో అది మీ దగ్గరికి వస్తుంది.
దాంట్లో భాగంగా అఫర్మేషన్ చేయడం మొదలుపెట్టింది. ఏమనంటే నేను ఇంతకు ఎక్కువ మొత్తంలో నేను సంపాదించాలి, నా జీవితం ఇలా ఉండాలని డిజైన్ చేసుకుంది. ఇప్పుడు మనం 2024 రాగానే కనీసం ఇప్పటిదాకా పక్కన పెట్టండి, ఎప్పుడైనా మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ బై ఇయర్ అని మనం చెప్పుకున్నాం. అలా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక డిజైన్ చేసుకుంది, నా లైఫ్ ఇది కాదు, నేను కూడా ఈ బిజినెస్ చేయాలి, ఎక్కడైతే పని చేస్తుందో నేను ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఏమైందంటే ఆమెకి తెలిసిన వాళ్ళకి ఎక్కడైతే పని చేస్తుందో ఆ బిజినెస్ గురించి చెప్పింది, ఓకేనా. ఇప్పుడు ఆ ఓనర్ ఏం చేశాడంటే నీకు కొంత మెటీరియల్ ఇస్తాను, నీకు తెలిసిన వాళ్ళకి నువ్వే సప్లై చేయన్నాడే, దాని మీద నీకు ఇంత కమిషన్ ఇస్తాను, లేదంటే ఇంత పర్సంటేజ్ ఇస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, ఆ అమ్మాయి రోజు ఇక్కడ షాప్లో పని చేస్తూ ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి దాని గురించి వివరాలు చెప్తూ పోయి ఆ మెటీరియల్ని సప్లై చేయడం జరిగింది. దాంతో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలా 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 కొన్ని రోజులు జరిగిన తర్వాత అనుకోకుండా ఒక బంధువు వచ్చాడు ఆమె దగ్గరికి, చాలా దూరం నుంచి, చాలా కాలం నుంచి ఎవరో బంధువు వచ్చాడు. ఈ ఆలోచనలు పంచుకుంటున్నప్పుడు ఇలా నా అమ్మాయి చెప్పినప్పుడు ఆయన అన్నాడు కదా, మీరే ఆ షాప్ పెట్టవచ్చు కదమ్మా, దానికి నేను ఆర్థిక సాయం చేస్తాను. అయిపోయింది, ఆమె షాప్ పెట్టింది, ఇవాళ మంచిగా ఒక ఎక్సలెంట్ బిజినెస్ చేస్తుంది, ఆమె అనుకున్న కోరికలన్నీ సాధ్యమైపోయినాయి. ఇప్పుడు నాకు ఎవరు లేరు, నాకు వెనకాల ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరు, నేను ఎలా చేయగలను, నా ఒక్కరితో ఎలా అవుతుంది, ఇవన్నీ మాటలు మన సబ్జెక్టులో లేవు. అందుకే లారీ పేజ్ చెప్పాడు, అది అర్థమైంది. లారీ పేజ్ అన్నది అదే, అసాధ్యం అనేది మాటలు ఏవైతున్నాయో ఇది ఆరోగ్యకరం, దాన్ని వదిలిపెట్టడం. అంటే ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో మనం ఆరోగ్యంగా ఉంటాము, అలాగే మనకు కావాల్సినవన్నీ మనం సంపాదించుకుంటాం. ఆ దిశగా ఎప్పుడు ఆలోచించాలి తప్ప ఇది సాధ్యమా కాదా ఈ ఆలోచనతో మిమ్మల్ని మీరు తక్కువ ఎప్పుడు చేసుకోకండి. ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో ఇది సాధ్యమా అనుకునే అన్నీ ఖచ్చితంగా సాధ్యం చేశారు, ఓకేనా. మీతోనే ఎందుకు కాదు, వాళ్ళు కూడా ఒకప్పుడు కామన్ మ్యానే, అతను అనుకోలేదు, అతను అది ఊహ కూడా ఊహించలేదు, కాకపోతే ఏదో చేసి చూద్దాం అనుకున్నాడు, దాన్ని సాధ్యం చేశాడు. అలాంటప్పుడు మీతోనే ఎందుకు కాదు, ఎక్కడ కూడా మీరు వెనక్కి రాకుండా ప్రతిదీ సాధ్యం. మన సబ్జెక్ట్లో ఏదైనా సరే ఇంతకుముందు ఒక సెంటెన్స్ చెప్పాను, నేను ఇక్కడ జన్మెందుకు తీసుకున్నానంటే నేను విజయం పొందడానికే. జన్మెందుకు తీసుకున్నావు అంటే ప్రతి దాంట్లో నువ్వు విజయం సాధించడానికి జన్మ తీసుకున్నావు, ఇంకా అసాధ్యమే ఉంటుంది. ఈ ఒక్క లైన్ని మీరు అండర్లైన్ చేసుకొని వీలైన ఎన్నిసార్లు అఫర్మేషన్ చేయండి, నేను ఏదైనా జయించడానికే ఇక్కడ జన్మ తీసుకున్నాను, అయిపోయింది. అన్నింటిలో సాధ్యమే, అసాధ్యం అంటే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మనం బలంగా రాసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ కూడా దాన్ని తగ్గట్టే రిసీవ్ చేసుకునేంత స్టేట్ ఆఫ్ మైండ్కి మనం ఉండాలి. అంటే ఇక్కడ విచిత్రం ఏమవుతుందంటే ఒక వ్యక్తి బరువు అనేది ఒక 25 కిలోలు మోయగలడు, బరువు అనేది 20 కిలోలు మోయగలడు, ఇంకో 2 కిలోలు ఎక్కువేసాం అనుకో కొద్దిగా భారంగా మోస్తాడు, ఇంకొక కిలో వేసాం అనుకోండి ఇంకా భారంగా మోస్తాడు, ఇంకో కిలో వేస్తే పడిపోతాడు, అర్థమైందా. ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క సబ్జెక్టు సుప్తచేతనాత్మక మనసు అనే ఆ యొక్క నాలెడ్జ్ని తీసుకోవడానికి ఇతని ఫ్రీక్వెన్సీ అనేది తోడు కావాలి. ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉందనుకోండి దాన్ని అందుకోలేడు. కాబట్టి దాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి, ఇతని ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఎప్పుడైతే చైతన్య పరిణామం చెందిన మనసు ఏదైతుందో అది దేన్నైనా స్వీకరిస్తుంది. ఆ చైతన్య పరిణామం ఫ్రీక్వెన్సీ పెరగాలనుకున్నప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ ఆలోచనలు చేయాలి. సింపుల్గా మీరు ఎంత పాజిటివ్ ఆలోచనలు చేస్తే అంత మీ యొక్క మనసు యొక్క పరిపక్వత అనేది పరిణామం చెంది చైతన్య పరిమాణం రూపంగా మీ యొక్క జీవితం ప్రయాణించబడుతుంది. ఆ విధంగా మీరు ఏది కోరుకుంటుంది ఏదైనా సాధిస్తారు, మీరు ఎక్కడ కూడా భయపడరు. కాబట్టి వీలైనంత మీరు ఏం చేయాలి, మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ని పెంచుకోవాలి. ఆ అమ్మాయి ఎట్లయితే ఉన్న స్థాయి నుంచి తన ఫ్రీక్వెన్సీ లెవెల్ని పెంచుకొని ఆమె ఎప్పుడైతే సుప్త చేతనాత్మక మనసులో నేను ఏదైనా చేయగలను, నేను ఇంత చేయగలను, నా పిల్లలకి ఇలా చేయగలను, ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచిందో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్కి తగ్గట్టు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే జరిగింది అక్కడ, అంతే సింపుల్. అదే అసాధ్యం అనుకుంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉంటుంది, సాధ్యం అనుకుంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. పాజిటివ్ ద్వారా మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ని పెంచండి. ఫ్రీక్వెన్సీ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళే ఎటువాడు చెప్పేది వింటాడు, బాగా గుర్తుంచుకోండి. ఉపన్యాసాలు వినడానికి పోవడం కానీ, అది వినడానికి పోవడం కానీ, సినిమాల్లోకి వెళ్ళడం కానీ, వీళ్ళంతా ఎవరంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ తక్కువ ఉంది, అర్థమైందా. హై ఫ్రీక్వెన్సీ లెవెల్ వాళ్ళు మేధావుల కింద ఉంటారు, వాళ్ళు ఇవన్నిటికి వెళ్ళారు, హాయిగా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి కావాల్సిందని పొందుతారు. ఇప్పుడు మీరే లెవెల్లో ఉన్నారని మీరే నిర్ణయించుకోవాలి. ఒకవేళ లో లెవెల్లో ఉంటే పెంచుకునే ప్రయత్నం చేయాలి, అంతే. మేధావి అబ్జర్వేషన్ ఇప్పుడు డేంజరే,
లోలో ఉన్నోడి ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ కూడా నిజంగా మీరు చెప్పినట్లు వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ప్రాక్టికల్ లైఫ్లోకి ఏం చేయలేడు. ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉన్నవాడు ఏం చేయలేడు, వినడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తాడు అంతే. ఇందులో కొంచెం డీపర్ సెన్స్లోకి వెళ్తే ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా అయితే ఉంటుందో లో ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాడికి హై ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాడికి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఏకాంతంలో ఉన్నోడు ఎప్పుడూ కూడా తను పరిశీలించుకుని ముందుకెళ్ళడానికి చూస్తాడు. తన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటాడు. అవును, ఒంటరితనంలో ఉన్నోడు ఎప్పుడూ కూడా వినటానికి ఇష్టపడతాడు. దేనికి భయపడాడు, దేనికి అసాధ్యం అనేది ఉండదు జీవితం. ఎనీవేస్, వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరందర్. థ్యాంక్ యూ.